ఏపీలో ఎన్నికలు జాతర జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49% ఓటింగ్ శాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక పులివెందుల అసెంబ్లీ, రాజంపేట, కడప పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన పోలింగ్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువగా పులివెందుల నియోజకవర్గం కూడా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసేటువంటి 3-4 నియోజకవర్గాల్లో పులివెందుల ప్రథమ స్థానంలో ఉందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈసారి ఎంత మెజారిటీ వస్తుందంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో పులివెందుల్లో పోలింగ్ సరళ అసలు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? అలాగే రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా పోలింగ్ సరళ ఏ విధంగా నడుస్తోంది? థ్యాంక్ యూ సునీల్. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళని ఉదయం 7 గంటల నుంచి కూడా మొత్తంగా ఏదైతే కడప పార్లమెంట్కి సంబంధించి కూడా మొత్తంగా 7 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గం. అయితే ఈ పులివెందుల నియోజకవర్గంలో చూసుకుంటే కనుక దాదాపుగా 1983 నుంచి కూడా ఇది వైఎస్ఆర్ ఫ్యామిలీకి పూర్తి స్థాయిలో కూడా కంచుకోట అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక దాదాపుగా 4 సార్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా గెలిచాడు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన విశిష్టత అక్కడి నుంచి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి కూడా పూర్తి స్థాయిలో 2 సార్లు కూడా ఆయన అక్కడి నుంచి ఎంపీగా గెలిచాడు. అయితే మరొకసారి చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కసారిగా కూడా అక్కడి నుంచి ఎంపీగా గెలిచాడని చెప్పుకోవచ్చు. అయితే ఇలా చూసుకుంటూ పోతే దాదాపుగా 35 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే పులివెందుల అనేది కూడా పూర్తి స్థాయిలో వైఎస్ ఫ్యామిలీకి పెద్ద ఎత్తున కూడా కంచుకోటగా ఉన్నది. అదే మొత్తంలో చూసుకుంటే కనుక పులివెందుల ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మండల ప్రజలు కూడా పూర్తి స్థాయిలో వైఎస్ ఫ్యామిలీకి కూడా అందరూ విధేయులుగా ఉంటూ కూడా వాళ్ళందరూ వైఎస్ ఫ్యామిలీకి కూడా మద్దతుగా ఉండేవాళ్ళు. అయితే ఈసారి చూసుకుంటే కనుక రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోయాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ షర్మిలారెడ్డి పూర్తి స్థాయిలో కూడా వైఎస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పులివెందుల అలాగే కడప పార్లమెంట్కి సంబంధించిన దాంట్లో అయితే కనుక రాజకీయాలు అయితే కనుక ఈసారి మారిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే 35 ఏళ్ళు ఉన్నటువంటి చరిత్ర ఈసారి పూర్తి స్థాయిలో మారుందంటే ఖచ్చితంగా అది మారుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూసుకుంటే కనుక అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూసుకుంటే కనుక ఇక్కడి నుంచి భారీ మెజారిటీతో ఆయన గెలిపించి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పూర్తి స్థాయిలో ఆయన అసెంబ్లీకి పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో కూడా ఏదైతే షర్మిలారెడ్డి కావచ్చు, అలాగే వైఎస్ సునీతారెడ్డి కావచ్చు పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ప్రచారం చేశారు. అయితే ఇదేమేమని చూసుకుంటే కనుక హంతకులకు పూర్తి స్థాయిలో ఇక్కడ మద్దతు ఇస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతను, అలాంటి వాళ్ళని నమ్మద్దు అంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో మెజారిటీ తగ్గే అవకాశాలు అయితే కనుక పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మరోపక్క అయితే కనుక ఏదైతే ఈ పులివెందుల నియోజకవర్గానికి చూసుకుంటే కనుక ఇప్పటికే గతంలో చూసుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సతీష్ రెడ్డి అనే వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయన కూడా పోటీ చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో ఆ స్థాయిలో పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఉన్నా కానీ పూర్తి స్థాయిలో ఉన్నా కానీ ఆయన కూడా గెలిచే అవకాశాలు అయితే లేకపోయింది. అయితే ఈసారి చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బీటెక్ రవి నిలబడడం జరిగింది. అయినా ఇప్పటికీ ఆయన చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున పోటీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈసారి ఖచ్చితంగా చూసుకుంటే కనుక పులివెందుల నియోజకవర్గంలో 35 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్రను ఈసారి కనుక పూర్తి స్థాయిలో తిరగరాసే పరిస్థితి అయితే కనుక ఇక్కడ కనబడుతుంది మనం చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప అసెంబ్లీ అలాగే రాజంపేటకు సంబంధించినటువంటి పార్లమెంటు అలాగే కడప పార్లమెంట్కి చూసుకుంటే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులందరూ నువ్వా నేను అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం జరిగింది. అయితే కడప అసెంబ్లీ చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కనుక అక్కడ ఉన్నటువంటి అంజద్ బాషా ఇప్పటికే 2 సార్లు కూడా గెలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే అక్కడ కూడా చూసుకుంటే కనుక ముస్లిం మైనార్టీలకే టికెట్ ఇస్తూ వచ్చారు. అయితే ఈసారి కూడా కడపకు సంబంధించినటువంటి అసెంబ్లీ పూర్తి స్థాయిలో కూడా మారనుంది. అయితే ముస్లిం మైనార్టీలు కూడా ప్రతిసారి కూడా ఏదైతే కడప అసెంబ్లీని పరిపాలిస్తూ వస్తున్నారో ఈసారి కూడా కడప ప్రజలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈసారి ఎవరైతే తెలుగు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో గెలిపించుకుందామని చెప్పి ఇక్కడ కూడా ఓటర్లు అయితే కనుక రూట్ మార్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే 35 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే కనుక రహమతుల్లా కావచ్చు, అలాగే అహమ్దుల్లా కావచ్చు, అలాగే అంజద్ బాషా కావచ్చు, ఖలీల్ బాషా కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్లు కూడా పూర్తి స్థాయిలో అందరూ ముస్లిం నుంచి ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేసి కూడా వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఈసారి కనుక చూసుకుంటే కనుక కడప అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మాధవిరెడ్డి నిలబడింది. అయితే
అయితే ఇప్పటికీ కడప ఓటర్లందరూ కూడా అయితే కనుక ఖచ్చితంగా ఈసారి ముస్లిం మైనార్టీ కాకుండా ఒక్కసారైనా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించారని చెప్పి వాళ్ళైతే కనుక పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఈసారి గెలిపించేదానికి ఓటర్లు కూడా సుముఖంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే రాజంపేట పార్లమెంట్ విషయానికి వస్తే కనుక ఇక్కడి నుంచి కూడా ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే మాజీ ముఖ్యమంత్రి అంటే కిరణ్ కుమార్ రెడ్డి కూడా పోటాపోటీగా పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే గెలిచి ఉన్నారు. ఆయన కూడా ఈసారి గెలిచేందుకు పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క బీజేపీ నుంచి కూడా పూర్తి స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ గెలిచేందుకు కూడా ఆయనంతా కూడా ఎన్డీఏ కుటుంబం నుంచి కూడా 3 పార్టీలు కలిపి ఈసారి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాయని చెప్పి ఆయన కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఒక నెల గడిచిన తర్వాత ఎవరికి విజయావకాశాలు దక్కుతాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ ఉన్నది మనం చెప్పుకోవచ్చు సునీల్. రైట్ సుధీర్, రైట్. ఇక